శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. మా ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉందండి. మేము ఏ పని అనుకున్నా అవ్వటం లేదు. ఎక్కడికి వెళ్ళినా మరలా తిరుగు ప్రయాణమే అవుతోంది. డబ్బులు ఇచ్చినవి వెనక్కి రావటం లేదు. అప్పులు తీరటం లేదు. వ్యాపారాభివృద్ధి కలగటం లేదు. మంచి ఉద్యోగం రావట్లేదు. ఇంట్లో చికాకులు ఎక్కువగా, మానసికమైనటువంటి అశాంతి ఎక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్యం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నరఘోష ఎక్కువగా ఉన్నది. ఇట్లాంటి వాటి వల్ల బాధపడేటువంటి వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. వ్యాపారానికి మంచి పెట్టుబడి పెడతారు. దాంట్లో లాభాలు రాకపోగా నష్టంతో వ్యాపారాన్ని ముగించాల్సినటువంటి పరిస్థితులు. ఉద్యోగానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ఫస్ట్ రౌండు, సెకండ్ రౌండు, థర్డ్ రౌండు చివరి వరకు వచ్చి, చివరిలో వచ్చేసరికి ఏదో ఒక చిన్న కారణంతో ఉద్యోగం రాకపోవటం. అలాగే ఇంట్లో ఉండేటువంటి వారికి అనారోగ్య పరిస్థితి. ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి బాగుండకపోతే, ఆరోగ్య పరిస్థితి బాగుండకపోతే, అనారోగ్యంగా ఉంటే మనకి మానసికమైనటువంటి చికాకులే ఉంటాయి. ఇంటికి రాగానే ఆనందకరమైనటువంటి వాతావరణం కనపడాలి కానీ, మనకేదో ఇంటికి వెళ్ళాలంటే కూడాను బాధపడేటువంటి పరిస్థితిలో ఇంట్లో పెద్దవాళ్ళు అనారోగ్యంగా ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది కూడా. అలాగే నరఘోష. మీకు ఎన్ని అప్పులున్నాయో, ఎన్ని బాధలు పడుతున్నారో మీకు మాత్రమే తెలుస్తుంది. కానీ బయట వాళ్ళకి చూసే వాళ్ళకి మాత్రం మీకేంట్రా, మీరు బాగున్నారు, మీరు బాగున్నారు, మీరు బాగున్నారు. ఇలా 10 సార్లు అంటే చాలు అది నరఘోషగా మారిపోయి నిజంగానే ఏమీ లేని పరిస్థితిలోకి కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇది బయటికి చెప్పుకోలేం, లోపల మింగలేం. ఈ నరఘోషకి, నెగెటివ్ ఎనర్జీకి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవ్వడానికి మంచి పరిహారం ఉంది. తాంత్రిక పరిహారం. అది కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారము కాదు. కేవలం భక్తి మాత్రమే మనం పెడుతున్నటువంటి అక్కడ ఖర్చు. దాంతోపాటు చిన్న చిన్న వస్తువులు. ఇక్కడ విశ్వాసంతో ఏదైతే మనం చేస్తూ ఉంటామో అది తప్పనిసరిగా కార్యాన్ని దిగ్విజయం చేస్తుందండి. ఏదో చెప్పారు మనమేదో చేద్దాం, అయితే అయింది లేకపోతే లేదు అనుకునేటువంటి పరిస్థితులు చేయకండి. తప్పనిసరిగా భక్తితో, విశ్వాసంతో చేయండి. ఇవన్నీ కూడాను తాంత్రిక పరిహారం అనేటువంటి ఒక గ్రంథాలలో పూర్వకాలంలో ఉండేటువంటి ప్రాచీనటువంటి గ్రంథాల్లో రాసినటువంటి కొన్ని తంత్ర పరిహారాలు. ఇవన్నీ ఎక్కడి నుంచో ఏరుకొని తీసుకొని వచ్చి మన వీక్షకుల కోసం ప్రత్యేకించి మన వాళ్ళు బాధపడుతున్నారు. మనల్ని నమ్ముకొని మనల్ని ఎక్కువగా అనుసరించేటువంటి వ్యక్తులు బాగుండాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ యొక్క ప్రయోగాల గురించి విపరీతంగా రీసెర్చ్ చేసి వివరణ తీసుకొని పూర్వకాలంలో ఉండేటువంటి గ్రంథాలలోంచి కొన్ని కొన్ని పరిహారాలు వెతుక్కొని మీకోసం చెప్పడం జరుగుతుంది. అంత కష్టపడి నేను మీకోసం చేస్తున్నప్పుడు మీరు కూడా వాటిని చక్కగా ఫాలో అవుతూ వాటి నుంచి వచ్చేటువంటి మంచి ఫలితాలు పొంది మీరు కామెంట్స్ రూపంలో పెడుతుంటే మాకు కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, మాకు కోట్లొద్దు, లక్షలొద్దు, ఏమీ వద్దు. కేవలం మీరు నేను చెప్పేటువంటి పరిహారాలు చేయడం ద్వారా మీకు మంచి జరిగితేనే జరిగింది అని చెప్పి మీరిచ్చే చిన్న కామెంట్ ఏదైతే ఉంటుందో అది కోట్ల కన్నా ఎక్కువ విలువైనటువంటిది. డబ్బుతో ఎక్కడ కొనలేము ఆనందాన్ని. కొన్ని కొన్ని పరిహారాలు చెప్పినప్పుడు ఆ పరిహారాల కింద మీరు పెడుతున్నటువంటి కామెంట్స్ పాజిటివ్‌గా ఎంత బావుంటాయంటే ఆనందాన్ని ఇస్తుంటాయి. ఇంకాస్త అంటే సంతోషాన్ని, ఎనర్జీని ఇస్తుంటాయి. అరే! ఇంకా మన వాళ్ళ కోసం ఇంకేమైనా చేయాలి, ఇంకేమైనా చేయాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. అలాంటి ముందుకు తీసుకొచ్చినటువంటి సంకల్పమే ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి ఒక పరిహారం. ఇంట్లో అన్ని దేవతల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాం. దాంట్లో ఆంజనేయ స్వామి వారి ఫోటో కూడా పెట్టుకుంటాం. దేనికంటే చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమైనటువంటి దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది ఆంజనేయ స్వామి వారని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. జై ఆంజనేయ, జై శ్రీరామ్ అంటే చాలా బలంగా, చాలా ఉత్సాహంగా అంటాం. చిన్న పిల్లల్ని కూడా జై శ్రీరామ్ అనమనండి ఉత్సాహంగా అంటారు. అలాగే హనుమాన్, జై హనుమాన్ అంటే వాళ్ళు అంటే ఆ శబ్దం హనుమాన్ అనేటువంటి ఒక శబ్దంలోనే మనకు తెలియనటువంటి ఉత్సాహం, ఉత్తేజం ఉంటుంది. అంత ఉత్తేజం ఉంటుంది. ఆయన అంత బలశాలి, అంత బుద్ధిశాలి. అందుకనే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వారోగత అజాడ్యం వాక్పడుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అని చెబుతూ ఉంటాం. ఆంజనేయ స్వామిని స్మరిస్తే చాలు ఇవన్నీ వస్తాయని చెప్పి చెబుతూ ఉంటాం. బుద్ధి,
బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అనారోగ్యాలు, నిర్భయత్వం, అనారోగ్యం, అజాడ్యం అంటే బద్ధకం, వాక్పడుత్వం, అనారోగ్యం పోయి ఆరోగ్యం రావటం, అజాడ్యం పోయి బద్ధకం పోయి ఉత్సాహంగా ఉండడం, వాక్పడుత్వం, మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా అస్త్రంగంలాగా మారటం, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి స్మరణ చేస్తే వస్తాయని చెప్తూ ఉంటారు. అలాంటి దానికి ఇంకాస్త తొందరగా మనకు పనులవ్వాలి, మంచి పరిహారం కావాలి అంటే మీకోసమే ఆంజనేయ స్వామి వారి పటం ముందు కూర్చోండి శనివారం రోజున పొద్దున్నే. అది ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపల. దీపారాధన, పూజ అన్నీ చేసుకుంటాం. ఒక చిన్న వెండి గిన్నె, చిన్న గిన్నె తీసుకోండి. దాంట్లో దేశీ ఆవు నెయ్యి ఉంటుంది. ఈ ఎక్కడ పడితే అక్కడ అమ్మేటువంటి ఆవు నెయ్యి కాకుండా దేశీ ఆవు నెయ్యి ఉంటుంది. ఆవు నెయ్యి తీసుకొని కొద్దిగా 2, 3 చుక్కలు వేసి, దాంట్లో ఓ 2 కర్పూర బిళ్ళలు వేయండి. ఒక 5 లవంగాలు వేయండి. దాన్ని వెలిగించండి. మొత్తం కూడానేమవుతుంది, ఆవు నెయ్యి సహాయంతో కర్పూరం బాగా వెలుగుతుంది. దాంతో లవంగాలు కూడా మొత్తం కాలిపోతాయి. కాలిపోయిన తర్వాత అది మనం భస్మ నుంచి తీసుకునే, అంటే హోమగుండం నుంచి తీసుకునేటువంటి భస్మం ఎలా ఉంటుంది ఆవు నెయ్యితో, అలా ఉంటుంది. అలా నల్లటి తిలకం లాగా తయారవుతుంది. శనివారం నుంచి మరలా శనివారం వరకు మరలా బొట్టు పెట్టుకోండి. ప్రతి నిత్యం ఏ కార్యం కోసమైతే మనం బయటికి వెళ్తున్నామో ఆ కార్యాన్ని దిగ్విజయం కావాలని ఆంజనేయ స్వామి వారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ తిలకాన్ని ధరించండి. ఇంట్లో పిల్లలకి పెట్టండి. అనారోగ్యంతో ఉంటున్నటువంటి పెద్దవాళ్ళకి పెట్టండి. అలాగే సంతాన సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి పెట్టండి. అలాగే కుటుంబంలో చికాకులుంటే భార్యాభర్తలు ఇద్దరూ ధరించండి. పిల్లలకు పెట్టండి. మీరు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి దేశీయావు చిన్న వెండి గిన్నెలో 2, 3 చుక్కలు వేసి, కర్పూరం 2 బిళ్ళలు వేసి, 5 లవంగాలు వేసి కాల్చి ఆ భస్మాన్ని ధారణ చేయటమే మనం చేయవలసినటువంటి పరిహారం. ఇది చేయండి. తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. చక్కగా ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అయిపోయింది. మరలా శనివారం రోజున మరలా ఇదే విధంగా కాల్చండి. మళ్ళీ బొట్టు పెట్టుకుంటూ ఉండండి. చిన్న గిన్నెలో చేస్తాం కాబట్టి శనివారం వరకు వస్తుంది, మనకు సరిపోతుంది. మరలా శనివారం మళ్ళీ చేయండి. అలా కొన్ని రోజులు చేస్తూ ఉంటే మీకు అది అలవాటుగా మారుతుంది. అదే తిలక ధారణ వల్ల బయటకు వెళ్ళటం వల్ల నరఘోషలు కానీ, కార్యం దిగ్విజయంగా పూర్తి అవ్వడం కానీ, నరఘోష నివారణ కలగడం కానీ తప్పనిసరిగా కలుగుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి వారిని స్మరించుకొని ఈ పని చేయండి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి సదా ఆంజనేయ స్వామి వారు మీలో ఉంటూ మీ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.